హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ తెలుగు గేమింగ్. అండ్ మళ్ళీ మనం ఈరోజు మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. మైన్క్రాఫ్ట్ సర్వైవల్ మల్టీప్లేయర్ ఎపిసోడ్ 5లో ఉన్నాం. మీకు గుర్తుంటే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎంతవరకు బేస్ చేసి వదిలేసాం. నేను తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫ్లైన్లో ఇదిగోండి మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేశాను. అంటే మన బేసిక్ కావాల్సినవి నేను క్రియేటివ్లీ అస్సలు యూస్ చేయలేదు గైస్, నిజంగా చెప్తున్నాను. సర్వైవల్లోని నేనే ఇవన్నీ కలెక్ట్ చేశాను. ఓకేనా బ్రో? ఎందుకు కొడతాను? ఐవిడ్ నీ కొడతావా ఇంకోసారి? మళ్ళీ రెండు ఫోన్లు పక్కన పెట్టుకుందాం అనమాట. అవును గైస్, మళ్ళీ లాస్ట్ ఎపిసోడ్లాగే రెండు ఫోన్లు పక్కన పెట్టుకున్నాం. అండ్ చూడండి, 2 హార్ట్స్ చచ్చిపోతాను బ్రో. ప్లీజ్ బ్రో, 18 XP ఉంది. ప్లీజ్ వద్దు బ్రో. ప్లీజ్ ఇదిగో ఫుడ్ తీసుకో. ఇదిగో నీ ఆర్మర్. అండ్ బ్రో ఆర్మర్ నేను తీసేసుకున్నాను. ఆర్మర్ వేసేసుకున్నాను. ఓకే, ఈ రూట్ అంతా అంటే ఈ మెటీరియల్స్ అన్నీ నేను ఆఫ్లైన్లో బ్రో వెళ్ళిపోయిన తర్వాత కలెక్ట్ చేశాను. క్రియేటివ్ నుంచి తెచ్చినవి కాదు, చాలా కష్టపడ్డాను. ఇదిగోండి చూడండి బ్రో, ఇలా రా బ్రో. నేనేం చేశానంటే స్పూర్కి మొత్తం సాప్లింగ్స్ ప్లేస్ చేశాను. అండ్ కాబుల్ స్టోన్ చూడండి ఎంత మైండ్ చేశాము బ్రో వెళ్ళిపోయిన తర్వాత. నేను ఇక్కడ చూడండి బ్రో, ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇక్కడ టనల్ చూడండి ఎంత మైండ్ చేశానంటే అంత చేశాను ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి వాటర్ కేవ్ ఇది. అండ్ ఇదంతా మైండ్ చేశాను గైస్, ఇదిగోండి ఎంత కిందకి మైండ్ చేశాను. అండ్ ఇది మొత్తం ఫర్నేస్లో పెట్టిన తర్వాత స్టోన్ బ్రిక్స్ చేసుకున్నాను. ఓకేనా? క్రియేటివ్ నుంచి తెచ్చింది అయితే అస్సలు కాదు గైస్, మేము సిన్సియర్గా కలెక్ట్ చేసాం సర్వైవల్లోనే. అండ్ నేనేం చేస్తానంటే మీకు వీడియో మొత్తం బేస్ కట్టినంత టైం ల్యాబ్స్లో పెట్టేస్తాను. మీరు టైం ల్యాబ్స్లో ఎంజాయ్ చేయండి. అండ్ బేస్ మొత్తం కట్టేసిన తర్వాత మీకు అక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. ఈలోపు మీకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టేస్తాను. మీరు టైం ల్యాబ్స్లో ఎంజాయ్ చేయండి గైస్, ఓకేనా?
గైస్ ఇప్పటి వరకు టైం ల్యాబ్స్ చూశారు కదా. అండ్ నా మొబైల్లో స్టోరేజ్ లేదు, అంటే స్టోరేజ్ చాలా తక్కువ ఉంది. మీకు బేస్ మొత్తం బిల్డ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను గైస్, ఓకేనా? అంతవరకు వీడియో పాజ్ చేస్తాను. బేస్ మొత్తం బిల్డ్ చేశాక మీకు చూపిస్తాను. క్రియేటివ్ మేము యూస్ చేయండి గైస్, సర్వైవర్లోనే కడతాను. ఇప్పుడు డేస్ చూడండి 35. అండ్ చలో గైస్, బ్రో వచ్చేసి చచ్చిపోయాడు మైనింగ్ వెళ్ళి. అండ్ లేట్ అయింది. బ్రో మన స్పాన్ పాయింట్ దగ్గర ఉన్నాడు. అండ్ నేను ఇక్కడ ఉంటే బ్రో లూట్ పోతుందని చెప్పి నేను కూడా బ్రో దగ్గరికి వెళ్ళిపోతున్నాను. బ్రోని కూడా తీసుకొచ్చినట్టు ఉంటుందని. అండ్ చలో ఫస్ట్ మన బోట్ తీసుకుందాం అండ్ అవన్నీ ఎక్కుదాం. ఓకే, ఒకటి నీటిలో ఉంది. ఓకే, మన బ్రో బాగా తెచ్చుకోండి. మన బ్రో లొకేషన్ చూపిస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను గైస్. అండ్ గైస్ మనం ఇదిగోండి గైస్, మన బ్రోని తీసుకొచ్చాము బోట్లోనే. అండ్ వచ్చేసాం. మేము ఎలాంటి చీట్స్ కానీ క్రియేటివ్ కానీ యూజ్ చేయలేదు. అండ్ ఇంటికి వచ్చేసాం. చలో మన బ్రో లూట్ చూద్దాం ఉంటుందా, అంటే డిస్పోన్ అయిపోతా అని. అండ్ చలో ఇంటికి వెళ్ళి మీకు బేస్ మొత్తం కట్టిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను గైస్. అదిగోండి మన ఇంటికి వచ్చేసాం. బేస్ మొత్తం బిల్డ్ అయిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను. హలో గైస్, చలో గైస్ మన బేస్ మొత్తం బిల్డ్ అయిపోయింది. చూడండి ఇది మన బేస్. అండ్ ఇదిగోండి చూడండి ఇది మన బేస్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆగండి, మీకు బేస్ లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను గైస్. ఈ బేస్ బిల్డ్ చేయడానికి చాలా డేస్ పట్టింది. చూడండి 55 డేలోకి ఎంటర్ అవుతాం. ఇదిగోండి గైస్, ఇది కిందన మనకి 2 యానిమల్స్, ఇందులో నాది హార్స్ ఒకటి. అండ్ ఇదిగోండి ఇటు సైడ్ ఒక 2. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పెన్స్ ఉంటుంది. ఇక్కడ రూయింగ్ పోర్ట్లో వస్తుంది గైస్. మన దగ్గర ఆక్సిడెంట్ లేదు కాబట్టి పెట్టలేదు. అండ్ ఇక్కడ చెస్ట్లు, ఇది ఏరియా మొత్తం. అండ్ ఇందులో ఫర్నేస్లు, ఇక్కడ చెస్ట్లు. అండ్ ఇది కిందది గైస్. ఇదిగోండి కిందన, అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. కిందన సెట్ చేద్దాం తర్వాత వీడియోలో. అండ్ పైన ఒకటి ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇది నా బెడ్రూమ్. ఇదిగోండి చూడండి, ఇదిగోండి టీజీ గేమర్ బెడ్రూమ్ అని చెప్పి ఉంటుంది. అదండి ఫస్ట్ స్లీప్ వేసేద్దాం. అండ్ ఈ హౌస్ బిల్డ్ చేయడానికి మాకు చాలా అంటే చాలా టైం పట్టింది గైస్. ఇది ఇంకా మన బెడ్రూమ్. ఇదిగోండి టీజీ గేమర్ బెడ్రూమ్ అని ఉంటుంది. ఇదిగోండి మన బెడ్రూమ్, ఆర్మర్ అండ్ కుర్చీ అండ్ 2 బెడ్స్, పెయింటింగ్. అండ్ ఇది మన బెడ్. అండ్ ఇక్కడ మనకు ఒక బాల్కనీ గైస్, ఇలా వ్యూ చూసుకోవడానికి వ్యూ. అండ్ ఇప్పుడు ఇది అంటే ఒక పై నుంచి కూడా పైకి వెళ్ళవచ్చు. ఇదిగోండి అంటే ఇక్కడ ఎన్చాంటింగ్ వస్తుంది గైస్, ఓకేనా? ఇదాని మొత్తం ఎన్చాంటింగ్ వస్తుంది. అండ్ మన బ్రో బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇదిగోండి చూడండి ఎస్కే బెడ్రూమ్ అని ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎస్కే రోహిత్ 150 బెడ్రూమ్. అండ్ ఇదిగోండి అండ్ మన బ్రో ఇలా సెట్ చేసుకున్నాడు. అండ్ ఇదిగోండి పెయింటింగ్. అండ్ మన బ్రో కూడా మళ్ళీ ఒక బాల్కనీ వేసి, ఇదిగోండి సేమ్ బాల్కనీ అయితే సేమ్ ఉంటుంది. బెడ్రూమ్ బ్రోకి నచ్చినట్టు బ్రో సెట్ చేసుకున్నాడు. నాకు నచ్చినట్టు నేను సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి బ్రో కిందకి వెళ్ళిపోవచ్చు, నేను కూడా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇది బ్రో కిందకి వెళ్ళాలి బెడ్రూమ్ నుంచి. ఇటు సైడ్ ఇదిగోండి నా కిందకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనం చెస్ట్లు ఇక్కడ నుంచి చూడవచ్చు. ఒక నిమిషం గైస్, చంక్స్ పెంచుకున్నాం మీకు బాగా కనిపిస్తుంది. 1 సెకండ్ గైస్, చంక్స్ పెంచుతాను మీకు. ఓకే 10 చంక్స్ పెట్టాను. ఇప్పుడు మీకు వ్యూ బాగా కనిపిస్తుంది గైస్. ఆల్రెడీ మన బెడ్రూమ్ బాల్కనీ వెళ్దాం. ఓకే ఇదిగోండి గైస్, ఇది మన వ్యూ. ఇక్కడ నుంచి ఇలా చూడవచ్చు గైస్. అండ్ మన బ్రో వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. నేను ఫ్యూచర్లో ఇది మొత్తం ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం ప్లేన్స్ చేసేస్తాం గైస్. మన హౌస్ ఫస్ట్ మనం బయటికి వెళ్ళిపోతాం. ఆగండి. ఓకే డోర్ అండ్ కిందకి ట్యాప్ డోర్ మూసేద్దాం. మన బయట నుంచి మన హౌస్ ఇలా కనిపిస్తుంది గైస్. ఇదిగోండి ఈ చుట్టూ ఫెన్స్ కూడా వేసేస్తాం గైస్, ఓకేనా? ఫెన్స్ వేసేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా. ఇది ఈరోజుటి మన 5th ఎపిసోడ్ బేస్ బిల్డ్. కంప్లీట్గా మీకు బేస్ వచ్చేసి బిల్డ్ చేసేసాం. అండ్
ఈ ఎపిసోడ్ ఈరోజు కిందే గైస్ మీకు చాలా హార్డ్ వర్క్ చేసాం. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన బ్రో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్కే రోహిత్ 150 అని ఉంటుంది నా ఛానల్ కూడా. ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి సిరీస్ ఎన్నెన్నో చేస్తాం. అండ్ ఇది ఈరోజు మన ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.